బ్రేకింగ్ న్యూస్ ఏపీపై మోంతా తుఫాన్ తీవ్రమైన ప్రభావం చూపుతోంది. పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇప్పటికే రైలు సర్వీసులని సుమారుగా 2 రోజుల పాటుగా కంప్లీట్ గా మొత్తానికి ఏపీ వైపుగా వెళ్లాలంటే ఎటువంటి అవకాశం లేదు. రైలు సర్వీసులను మొత్తాన్ని కూడా పూర్తిగా రద్దు చేశారు. ఇప్పుడు విమాన సర్వీసులు కూడా పూర్తిగా రద్దయిపోయాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సినటువంటి అన్ని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలని రద్దు చేశారు అధికారులు. విశాఖ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్, షార్జా నుంచి విజయవాడ, విజయవాడ నుంచి షార్జా, హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం, ఇలా ఎటువంటి విమాన సర్వీసులు కూడా ఇప్పుడు నడవడం లేదు, పూర్తిగా రద్దు చేశారు. ఏపీలో ఎటువంటి పరిస్థితి ఉందనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా మనం చూడాలి. రైలు సర్వీసులు ఎంతటి విపత్కర పరిస్థితులున్నా, ఎంతటి ఇబ్బందికర పరిస్థితులున్నా, ఎంతటి తుఫాన్లు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా ఈ సర్వీసులు ఎప్పుడు కూడా నిలిపివేయలేదు. కొన్ని కీలకమైనటువంటి రైలు సర్వీసులు, కొన్ని ప్రత్యేకమైన రైళ్లు కూడా ఉన్నాయి, ఎప్పుడు కూడా నిలిపివేయలేదు. కానీ నిన్నటి నుంచి ఆ రైళ్లన్నిటి కూడా పూర్తిగా రద్దు చేశారు. ఆ రైలు ప్రయాణాలు ఏవి కూడా సాగడం లేదు. ఇప్పుడు అలా ఆ రైలుకు సంబంధించి ఆ ప్రయాణాలని పూర్తిగా రద్దు చేసుకున్న వారు అవకాశం ఉంటే విమానాల్లో వెళ్దామని చెప్పి ఆలోచించిన వారందరికీ కూడా ఇప్పుడు కూడా విమానాలకు సంబంధించి రద్దు అవడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎవరైనా ఇతర ప్రాంతాల్లో ఉండి వాళ్ళ స్వస్థలానికి వెళ్ళాలని చెప్పి ఏపీకి వెళ్ళాలనేటువంటి కోస్తల్కి సంబంధించినటువంటి ఏరియా, అది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, మచిలీపట్నం, తర్వాత నెల్లూరు, ఈ ప్రాంతాలకు సంబంధించి గుంటూరు, ఈ ప్రాంతాల వారెవరైనా బయట ఉండి తిరిగి తుఫాన్ ఉంది కదా, మోంతా తుఫాన్ ఉంది, మా వాళ్ళు అక్కడ ఉండిపోయారు, మేము అక్కడికి వెళ్ళాలి, వెంటనే అక్కడ రీచ్ అవ్వాలి, తుఫాన్ చాలా పెను ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పి చాలామంది భావిస్తున్న వారందరికీ కూడా ఇది ఒక షాక్ అని చెప్పాలి. రైలుకు సంబంధించి ప్రయాణాలు పూర్తిగా రద్దయిపోయాయి, రైలు సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు విమాన సేవల్ని కూడా పూర్తిగా నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సో ప్రస్తుతానికి ఎటువంటి ప్రయాణాలు కొనసాగించడం లేదు. తస్మాత్ జాగ్రత్త, ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోండి. ఈరోజు సాయంత్రం సుమారుగా 6-7 గంటలకల్లా కళింగపట్నం మరియు ఇటు మచిలీపట్నం మధ్యలో ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. మోంతా తుఫాన్ తీరం దాటుతున్న సమయంలో గంటకి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఇది ఇంకా మరింత ఉగ్రరూపం దాలుస్తూ వస్తున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మోంతా తుఫాన్ మరింతగా ఉగ్ర రూపం దాలుస్తోంది. మోంతా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ కోస్టల్ రీజియన్ పైన చాలా పెద్ద ఎత్తున పడే అవకాశం ఉంది. సో భయపడకండి, తస్మాత్ జాగ్రత్త, ఎప్పటికప్పుడు అధికారులు సూచిస్తున్నటువంటి సూచనలు పాటించండి. వాతావరణ శాఖ అధికారుల యొక్క సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు ఆర్టీవీ కూడా పలు సూచనల్ని, హెచ్చరికల్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. మినిట్ టు మినిట్ మోంతా తుఫాన్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. జాగ్రత్తగా ఉండండి, ప్రభుత్వ అడ్వైజరీస్ని పాటించండి, టోల్ ఫ్రీ నెంబర్స్ దగ్గర పెట్టుకోండి. మీకు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. వెంటనే అధికారులు అక్కడికి వచ్చి మీకు సహాయం అందించే ప్రయత్నం చేస్తారు. కొన్ని అడ్వైజరీస్ కూడా చెప్తాను. పాతకాలంలో శిథిలావస్థల ఇళ్ల దగ్గర నుంచి దూరంగా ఉండండి, చెట్లు, కరెంట్ స్తంభాల నుంచి దూరంగా ఉండండి. తీర ప్రాంతం వెంట ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ రెడ్ జోన్స్గా పలు ప్రాంతాలని అధికారులు గుర్తించారో అక్కడి నుంచి వెళ్ళిపోండి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పటికప్పుడు అంటే మెడిసిన్స్ విషయంలో కానివ్వండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలనే విషయం పైన అవగాహనతో కలిగి ఉండండి. విమాన సర్వీసులు రద్దయ్యే విషయం పైన మా ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. శివరామకృష్ణ, విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు. ఇప్పటికే ఎంతటి విపత్కర పరిస్థితులు ఉన్నా, ఎంతటి ఎమర్జెన్సీ ఉన్నా, ఎంతటి ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నా కూడా రైలు సర్వీసులని ఈ స్థాయిలో ఎప్పుడు రద్దు చేయలేదు. రైలు సర్వీసులు రద్దు చేశారు. అటు పెమ్మట రైలు సర్వీస్ రద్దయిపోయాయి, మా ప్రాంతాలకు మేము చేరుకోవాలని ఆలోచిస్తున్న వారికి ఇప్పుడు విమాన సర్వీసులను ఉపయోగించుకోవాలనే సమయంలో విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. సో ఏంటి ఎలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉంది ఏపీలో అనడానికి ఇటువైపు రైలు సర్వీస్ రద్దు చేయడం, మరోవైపుగా విమాన సర్వీస్ రద్దు చేయడం అనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ ప్రభావం ఎలా పడబోతోంది, పబ్లిక్ రియాక్షన్ ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? మనోజ్, మోంతా తుఫాను విలయ తాండవం చూపిస్తుంది. అయితే ఏపీపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం నేపథ్యంలో పలు విమాన సర్వీసులు అయితే రద్దు చేశారు. ఇప్పటికే 43 రైలు సర్వీసులు రద్దు చేసిన నేపథ్యంలో ప్రజలంతా చాలా అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఈ విమానాలు కూడా సర్వీసులు రద్దు చేయడం అనేది నిజంగా చాలా ఈ తుఫాను ప్రభావం అని చెప్పాలి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన అన్ని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు చేశారు. విశాఖ, విజయవాడ టు హైదరాబాదు, షార్జా, విజయవాడ షార్జా, అలాగే
హైదరాబాద్ విజయవాడ విశాఖ సర్వీస్ అయితే రద్దు చేశారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం అసలు ఎటు పరిస్థితుల్లో ఎవరు అది అత్యవసరం అయితేనే కానీ బయటకు రావద్దు అని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ఈ రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటలలోపు తీరం దాటే నేపథ్యంలో అయితే చాలా బలమైన ఈదురుగాలు 90 నుంచి 110, 120 కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురుగాలు అయితే వేస్తాయని చెప్పి వీళ్ళు మొత్తం అందరూ ప్రభుత్వం అయితే అలర్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విమాన సర్వీసులు కూడా రద్దు చేశారని చెప్పాలి. నిజంగా ఇటు విమానంలో ఇటు రైళ్లు రద్దు చేయడంలో నిజంగా ఎవరు ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేకుండా ఇబ్బందికరంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరో 2 రోజులు ఇబ్బంది తప్పదంటున్నారు అధికారులు. ఏదైనా అంటే శ్రీరామకృష్ణ జనరల్ గా ఇటువంటి సిచ్యువేషన్ ఇంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ రాదు. బట్ ఈ స్థాయిలో అటు రైలు సర్వీసులు రద్దు చేయడం, మరోవైపుగా విమాన సర్వీసులు రద్దు చేశారంటేనే ఎంతటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉంది ఏపీలోనే అర్థమవుతోంది. ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉండి ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా లేకపోతే రాత్రి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వారికి ఆల్టర్నేట్ రూట్స్ ఏంటి? మరి రైలు సర్వీసులు రద్దు అయిపోయి ఎవరైనా ఆల్రెడీ వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇప్పుడు ఏపీలో ఉన్నవారు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్న వారికి ఎటువంటి ఆప్షన్ లేదు. వేరే వాళ్ళు ఎవరైనా అక్కడ వేరే ప్రాంతాల్లో చిక్కుకుని అక్కడే ఉండిపోయిన వారు తమ స్వగ్రామానికి రావాలి, సొంత ఊరికి రావాలి, తుఫాను ప్రభావం ఉండబోతోంది, తన వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి భయభ్రాంతులకు గురయ్యేటువంటి వారికి ఇక్కడ రావాలన్న అవకాశం లేదు. సో ఈ సిచ్యువేషన్లో మెడికల్ ఎమర్జెన్సీ వారిని ఏ రకంగా ప్రభుత్వం ట్రీట్ చేయబోతోంది? వేరే ప్రాంతాలకు వెళ్లే వారిని ఎటువంటి అవకాశం కల్పించబోతున్నారు? మనోజ్, ఇలాంటి వాళ్ళందరికీ నిజంగా కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే మెడికల్ సంబంధించి అన్ని టీంలు అయితే రెస్పాండ్ అవుతున్నారు. ఎక్కడికక్కడ మొత్తం సేవా కార్యక్రమం అయితే చేపట్టారు ప్రభుత్వం. ఎక్కడికక్కడ ఎవరు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అవే చేస్తున్నారు. అయితే మెడికల్ సంబంధించి మొత్తం అన్ని హాస్పిటల్స్ అయితే మొత్తం అంతా రెడీగా ఉంచారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ అది ఏర్పాటు చేశారు, నంబర్స్ అవి ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కంట్రోల్ రూమ్ వెళ్ళినా సంప్రదించవచ్చు, లేదంటే ఈ కంట్రోల్ రూమ్ తాలూకా నెంబర్లకైనా సంప్రదించవచ్చు. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించడానికి అధికారులు అయితే సంసిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు మనోజ్. రైట్. సో ఆల్రెడీ ఇప్పటికే ప్రయాణాలకు సంబంధించి బుక్ చేసుకున్న వాళ్ళు అధిక సంఖ్యలో ఉంటారు. వేరే సుదూర ప్రాంతాలు వెళ్ళాలని ఆల్రెడీ ముందుగా రిజర్వ్ చేసుకున్న వాళ్ళు అటు రైలు సర్వీసులు కానీ విమాన సర్వీసుల విషయంలో కానీ. సో ఆ ప్రయాణికులు ఎమర్జెన్సీలో మెడికల్ ఎమర్జెన్సీ ఆల్రెడీ అపాయింట్మెంట్స్ ఉన్నవి కానివ్వండి, లేదంటే ఇంటర్వ్యూస్ కానో లేకుంటే చదువుల రీత్యా ఉద్యోగాల రీత్యా వెళ్ళే వారి పరిస్థితి వాళ్ళు ఆల్టర్నేట్గా ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుందా శ్రీరామకృష్ణ? చెప్తున్నారు అసలు ఏం చేయాలి, వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ ఎమర్జెన్సీని బట్టి ప్రభుత్వం అయితే డెసిషన్ తీసుకుంటున్నారు. అలాగే మొత్తం మీద వాళ్ళ మెడికల్ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఇక్కడే సార్ట్అవుట్ చేసే విధంగా అయితే చేస్తున్నారు. ఏదేమైనా మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం అంతా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అన్ని ఈ ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్నారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామకృష్ణ. సో మొత్తంగా అటు ఇప్పటికే రైలు సర్వీసులని రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు విమాన సర్వీసులను కూడా రద్దు చేసింది. సో మీలో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా, లేదా మీరు ఆల్రెడీ ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఉన్నా, లేకపోతే ఇంటర్వ్యూస్, ఎందుకంటే విద్యార్థులకి వేరే ప్రాంతాల్లో ఇంటర్వ్యూస్ కూడా ఉంటుంటాయి. సో సడన్గా ఇంటర్వ్యూస్ కోసం షెడ్యూల్ చేసుకుని ఉన్నా, లేకపోతే ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ ఏదైనా ఉన్నా కూడా మీకు వెంటనే మీ గమ్యస్థానాన్ని చేరాలి, మీరు డెఫినెట్గా అటెండ్ అవ్వాలనుకుంటే ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకు మార్గం చూపిస్తారు. అత్యవసరం అయితే డెఫినెట్గా వాళ్ళకు ఆల్టర్నేట్ రూట్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తారు. సో ఏదేమైనా రైలు సర్వీసులు రద్దయిపోయాయి, విమాన సర్వీసులు రద్దయిపోయాయి అంటే ఏపీలో ఎటువంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ నెలకొనబోతుందనేది మాత్రం చాలా క్లియర్గా అధికారులు చెప్పగానే చెప్తూ ఉన్నారు. మోంతా తుఫాన్ గంటకి 17 కిలోమీటర్ల వేగంతో ఇటు ఏపీ తీరం వైపుగా దూసుకొస్తోంది. ఇది ఈ రోజు సాయంత్రానికల్లా 6-7 గంటల ప్రాంతానికల్లా తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకి 90 నుంచి 110 అని ఒకరు అంటున్నారు, 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని చెప్పి మరొక వర్గం చెప్తుంది. ఏదేమైనా అధికారుల సూచనలు పాటించండి, తస్మాత్ జాగ్రత్త. తీరం వెంట సముద్ర తీరానికి వెళ్ళడం ఇప్పుడు ఆపేయండి. మరి ముఖ్యంగా కొన్ని అడ్వైజరీస్ కూడా ప్రభుత్వం జారీ చేసిన అధికారులు చెప్తున్నారు, మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. సో మత్స్యకారులు వేటకు వెళ్ళడం ఆపేయండి. తీరం వెంట అంటే సముద్రం బీచ్ల దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు అలలు ఎగిసి పడుతున్నాయి, మంచిగా బయట వాతావరణం చక్కగా ఉంది, కూల్ ప్లెజెంట్ వెదర్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళడం ఒక ప్రమాదం అని భావించండి. సో ఆల్రెడీ మచిలీపట్నం దగ్గర 500 మీటర్ల దూరం వరకు సముద్రపు అలలు ముందుకు వచ్చాయి, సముద్రం ముందుకు కదిలింది. సో ఈ స్థాయిలో సిచ్యువేషన్ నెలకొంది అక్కడ అంటే ఎటువంటి పరిస్థితి నెలకొనబోతుందో అర్థం చేసుకోండి. సో తస్మాత్ జాగ్రత్త. మోంతా తుఫాన్ ప్రభావం పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు సూచనలు పాటించండి. ఆర్టీవీ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ మీరు అక్కడ ఈ ఎఫెక్ట్ ని
ఫేస్ చేస్తూ ఉంటే మీరున్న ప్రాంతంలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, మీరున్న ఏరియాలో ఎటువంటి ప్రభావం కనిపిస్తోంది మోంతా తుఫాన్ అనే దానిపైన ఒక్కసారి కామెంట్ చేయండి. మీ కామెంట్స్ బట్టి, మీ తీవ్రతను బట్టి డెఫినెట్గా మీకేదైనా సహాయం కావాలన్నా, ప్రభుత్వం దృష్టికి ఏదైనా విషయాన్ని తీసుకెళ్లాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా మా వంతుగా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? బిల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.